రాజ్గఢ్ ఒకప్పుడు మరాఠా సామ్రాజ్యానికి రాజధాని, కానీ అంతకంటే ముఖ్యంగా హిందవీ స్వరాజ్ ఆలోచన బలపడిన స్థలం. సహ్యాద్రి పర్వతాల్లో సముద్ర మట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో నిలిచిన ఈ కోట నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 26 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశారు. ఇక్కడున్న ఈ గోడలు మొఘల్ దాడులను చూశాయి, ఔరంగజేబ్ సేనలతో జరిగిన పోరాటాలను చూశాయి, ముఖ్యంగా భవిష్యత్తును మార్చిన క్షణాలను చూశాయి. ఇక్కడ నిలబడి చుట్టూ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాలం మారుతుంది, పాలకులు మారుతారు, కానీ ఒక ఆలోచన సరైనదైతే అది రాళ్ల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. సరిగ్గా వింటే ఇక్కడ వీచే గాలి కూడా స్వరాజ్య కథలు వినిపిస్తుంది. ఇక్కడున్న ప్రతి రాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య సంకల్పానికి సాక్షిగా నిలుస్తుంది. ఈ రోజు రాజ్గఢ్ ఒక కోట మాత్రమే కాదు, ఎంతో మంది మరాఠాలకి ఇదొక పుణ్యస్థలం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై! ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై! నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. రోజు కొన్ని గంటల పాటు కూర్చొని వీడియోలు ఎడిట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా బోర్ కొడితే నేను చేసే ఫస్ట్ పని మూవీస్ చూడడం. అలా ఒకరోజు అనుకోకుండా తనాజీ మూవీ చూడడం మొదలు పెట్టాను. ఏదో ర్యాండమ్గా ఓటీటీలో ఓపెన్ చేసిన మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ మూవీ చూస్తున్నంతసేపు మైండ్లో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు. ఆ సినిమా మొత్తం కొండానా ఫోర్ట్ చుట్టూ తిరుగుతున్నా నా దృష్టి మాత్రం ఎందుకో రాజ్గఢ్ ఫోర్ట్ మీద పడింది. शंभु शंकराचं नव राजगड गावर बाबा ना बड़ा गाँव गाँव नहीं रायबा, राजगढ़ मराठों की राजधानी. ఇక వెంటనే రాజ్గఢ్ ఫోర్ట్ గురించి ఆన్లైన్లో ఫుల్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ కోట గురించి తెలుసుకునే కొద్దీ దాన్ని చూడాలనే క్యూరియాసిటీ నాలో ఎక్కువైంది. ఇక దీని పూర్తి చరిత్ర అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని నా బ్యాక్ ప్యాక్ చేసుకుని రాజ్గఢ్కి ప్రయాణం మొదలుపెట్టాను. ఇప్పుడే రాజ్గఢ్ ఫోర్ట్కి మా ప్రయాణం అయితే సాగింది. ఇక్కడ ఉడుము, వైల్డ్ క్యాట్, ఇంకా కోతులు అక్కడ ఏదో ఉన్నాయి, అవన్నీ ఉంటాయంట. బట్ ఈరోజు మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం నైట్. వెళ్తుంటే దారి మధ్యలో ఈ వ్యూ కనిపించింది. ఈ సన్సెట్ లైట్లో ఈ వ్యూ చూశాక నిజంగా గమ్మునే ఉండలేకపోయాను. గుంజం అనే ట్రెక్ రూట్ పాలి రూట్ కంటే చాలా ఇంట్రెస్టింగ్గా, అడ్వెంచరస్గా ఉంటుంది. అందుకే మనం ఈ రూట్లో వెళ్తున్నాం. ఇప్పుడు 7 అవుతుంది ఆల్మోస్ట్. మేము ఇంకా కూడా పైకి వెళ్ళలేదు, ఇంకా సగం దూరంలోనే ఉన్నాం. మామూలుగా లేదు ఇక్కడైతే ఎక్కడానికి. ఇదే నా టార్చ్ ఈ చీకట్లో. మనం మనకిప్పుడు అక్కడ కనిపించేదే పద్మావతి మాచి. దానికి పాండ్లోకి ఇక్కడ ఒక చిన్న పాండ్ లాగా ఉంది, చిన్న లేక్ లాగా. ఇది రాణి సయీబాయి గారి సమాధి. మార్నింగ్ మళ్ళీ చూద్దాం డీటెయిల్గా. ఇప్పుడు నైట్ టైం మీకు అంత క్లారిటీగా కనిపించదు. మనం మార్నింగ్ లేసి మళ్ళీ ఈ దారిలో పైకి వెళ్ళాలి. ఇది రాజ్గఢ్ కోటలో ఉన్న పద్మావతి దేవి మందిర్. ఇది ఈ కోటలో ఉన్న మెయిన్ జోన్. ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్నే పద్మావతి మాచి అని పిలుస్తారు. 17th సెంచరీలో రాజ్గఢ్ క్యాపిటల్గా ఉన్న టైంలో దీన్ని కట్టారు.
క్యాంప్ ఫైర్ వేస్తున్నారు, పాటలు పెట్టారు, మంచిగా క్యాంప్ ఫైర్ వేస్తున్నారు. భయంకరంగా చలి ఉంది ఇక్కడ. సో ఈ చలికి క్యాంప్ ఫైర్ వేసుకుంటే భయంకరంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కోటలో రాత్రి 12 డిగ్రీల టెంపరేచర్లో మరాఠాలతో కలిసి క్యాంప్ ఫైర్ వేసుకొని చావా మూవీ పాటలు వింటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆహా, ఆ ఎక్స్పీరియన్స్ని మాటల్లో చెప్పలేను. గుడ్ మార్నింగ్ గాయస్. పొద్దున్నే వ్యూ చూడండి ఎంత బాగుందో. మనం నిద్ర లేచేసరికి ఎదురుగా ఇలాంటి ఒక వ్యూ ఉంటే మనకి ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. శివాజీ మహారాజ్ గారి స్వరాజ్య సంకల్పంలో సాయిబాయి గారి పాత్ర ఎంతో ఉంది. స్వరాజ్య స్థాపనలో శివాజీ మహారాజ్ గారికి మానసికంగా బలంగా నిలిచారు. 1672లో రాజ్గఢ్ కోటలో అనారోగ్యంతో చనిపోయారు. దాంతో సాయిబాయి గారి సమాధి ఇక్కడే నిర్మించారు. మనం చూస్తుంటే చోర్ దర్వాజా. దీన్ని ఎక్కువగా అప్పట్లో ఎస్కేప్ అవడానికి యూజ్ చేసేవారు, అందుకే దీనికి చోర్ దర్వాజా అని పేరు పెట్టారు. మనం నిన్న నైట్ వచ్చింది కూడా ఈ దర్వాజా నుంచే. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన స్వరాజ్యాన్ని నిర్మించడానికి కేంద్రంగా ఎంచుకున్న మొదటి కోట ఇది. దాదాపు 25 సంవత్సరాల పాటు మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా నిలిచింది. పాలన, యుద్ధ వ్యూహాలు, రాజ్య విస్తరణ అన్నీ ఇక్కడి నుంచే జరిగాయి. అలాంటి గొప్ప ప్లేస్లో మనం ఇప్పుడు ఉన్నామంటే నమ్మలేకపోతున్నాం. మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా అక్కడ కనిపిస్తుందిగా, కనిపిస్తుందో తెలియదు, అక్కడ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు రాజ్గఢ్లో 4 మెయిన్ ప్లేసెస్ ఉంటే వాటిలో అత్యంత పొడవైనది, అత్యంత ప్రమాదకరమైనది, వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది ఈ సువెలామాచి. ఈ మాచి ముఖ్యంగా శత్రువుల కదలికలను గమనించడానికి ఉపయోగించబడింది. దూరంలో ఏ చిన్న కదలికలు కనిపించినా వెంటనే రాజ్గఢ్లోని మిగతా భాగాలకు ఇన్ఫర్మేషన్ పంపేవారు. ఈ మాచి మీద నిలబడి చూస్తే చుట్టూ సహ్యాద్రి పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి. సువెలామాచిలోని దారి చాలా ఇరుగ్గా ఉంటుంది. ఒకసారి కొద్ది మంది మాత్రమే నడవగలిగేలా దీన్ని కట్టారు. దీన్ని కావాలనే ఇలా డిజైన్ చేశారు, ఎందుకంటే దీనివల్ల శత్రువులు గుంపులుగా దాడి చేయలేకపోయేవారు. ఈ దారి చుట్టూ ఉన్న ఈ గోడలు అన్నీ దగ్గర పోరాటానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ శత్రువులు పైకి ఎక్కి వచ్చినా ఒక్కొక్కరిని మాత్రమే ఎదుర్కొనేలా ఈ నిర్మాణం పనిచేస్తుంది. ఇక్కడ నీటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే ఈ ప్రాంతాన్ని ప్రధానంగా గస్తీ, నిఘా కోసం మాత్రమే వాడబడింది. మొత్తానికి ఫైనల్గా చివరికి రీచ్ అయ్యాం. సో వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఈ మాచి మీద నిలబడి చూస్తే చుట్టూ సహ్యాద్రి పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే కారణం సువెలామాచిని రాజ్గఢ్ యొక్క కళ్ళు అనడానికి. ఇప్పుడు నేను సువెలామాచి నుంచి బాల్కిలా వెళ్తున్నా. బాల్కిలా వెళ్ళే దారి చాలా కష్టంగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇదే ప్రధాన ప్రవేశ ద్వారం. రాజ్గఢ్లో అన్నిటికంటే ఎక్కువ హైట్ ఉండేది ఈ బాల్కెల్లా. ఇది 4500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ రాజ్గఢ్లో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే ఇదే సేఫెస్ట్ ప్లేస్. ఇక్కడ రాజు కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలు ఉండేవి. ఇదే సదర్, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యసభ. ఇక్కడే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన మంత్రులతో కలిసి కూర్చొని రాజ్య వ్యవహారాలు చర్చించేవారు. ప్రజల సమస్యలు వింటూ, సైనికులకు ఆదేశాలు ఇస్తూ రాజ్యం ఎటు వెళ్ళాలి అన్న దిశ ఇక్కడే నిర్ణయించబడేది. నీటి తొట్టెలు చాలా ఉన్నాయి. వర్షం నీళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి స్టోర్ అయ్యేలా దీన్ని నిర్మించారు. ఐ థింక్ ఈ బాల్కిలాకి అవసరాలకు కావాల్సిన నీరు మొత్తం వీటి నుంచే యూజ్ చేసుకునేవారు అనుకుంటా. ఇది రాజ్గఢ్లోని శివాలయం. మనం గమనిస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ప్రతి కోటలో మనకు ఒక శివాలయం కనిపిస్తుంది.
చాలా మంది ఇక్కడ శివాజీ మహారాజ్ గారి జెండాలను కడుతున్నారు. అండ్ ఇక్కడ అందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఈ రాజదర్బార్ చుట్టుపక్కల కనీసం ఎక్కడా కూడా చెప్పులు షూస్ లాంటివి వేసుకొని తిరగట్లేదు. వాటిని చాలా దూరంగా వదిలేసి వస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని దేవుడితో సమానంగా చూస్తున్నారు. श्री 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 शिव छत्रपति शिवाजी महाराज की जय। शिव छत्रपति शिवाजी महाराज की जय। धर्मवीर संभाजी महाराज की जय। धर्मवीर संभाजी महाराज की जय। जय शिवाजी जय भवानी जय शिवाजी। हर हर महादेव हर हर महादेव। नमो पार्वती पते हर हर महादेव। మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే సంజీవిని మాచి. అక్కడెక్కడో కింద కొంతమంది వెళ్తున్నారు చూడండి. ఇక్కడ కూర్చొని చూస్తుంటే మొత్తం సహ్యాద్రి పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈ గాలి, ఈ పర్వతాలు, ఈ గోడలు అన్నీ ఏదో మాట్లాడుతున్నట్టుంది. కళ్ళు మూసుకుంటే మైండ్లో ఎన్నో థాట్స్. ఇక్కడంతా సైనికుల కదలికలు, వాళ్ళ అడుగుల శబ్దాలు, స్వరాజ్యం కోసం యుద్ధాలు అన్నీ ఎలా ఉండేదో కదా. శివాజీ మహారాజ్ గారు మొదట ఈ కోట్లో అడుగు పెట్టినప్పుడు ఎలా నడిచి ఉండేవారు, ఏం ఆలోచించుండేవారు, రేపటి యుద్ధం గురించా లేక రేపటి రాజ్యం గురించా? అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆరా ఎలా ఉండేది? శివాజీ మహారాజ్ గారు కోటలో ఉన్నారు అంటే రాజ్గఢ్లో ఉన్న సైనికులు, ప్రజలు అందరూ ఎలా బిహేవ్ చేసేవారు? ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటే ఒక్కసారి టైం ట్రావెల్ చేసినట్టుంది. పైకెక్కి రావడం కంటే దిగి కిందకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. నిన్న నైట్ మాకు ఈ బ్రదర్స్ పరిచయం అయ్యారు. నిజంగా చెప్తున్నా బ్రో, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మాకు చాలా హెల్ప్ చేశారు. మరాఠా పీపుల్ ట్రావెలర్స్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో ఈ బ్రో వాళ్ళని కలిసిన తర్వాత అర్థమైంది. ఈ కిడ్స్ని చూడండి, ఈ ఏజ్లో ఇంత హైట్లో రాజ్గఢ్ లాంటి కోటకి ట్రెక్కింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు. హాయ్ హాయ్ బోలో. आपका नाम क्या है? इधर देखो, इधर देखो. क्या नाम है आपका? तुलसी. आपका? सात्विक विश्वास गुप्ता. आपका? मधुश्री माधववाड़ी. సూపర్. అచ్చా. माधववाड़ी. చూడండి అప్పుడే బ్యాగ్లు వేసుకొని కూడా కొండలెక్కేస్తున్నారు. ఇదే పాలీ దర్వాజా, రాజ్గఢ్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. నిన్న మనం గుంజం అనే రూట్ నుంచి పైకి వచ్చాం. ఇప్పుడు పాలీ రూట్ నుంచి కిందకి వెళ్తున్నాం. సో దట్ మనం రాజ్గఢ్కి వెళ్ళి 2 దారుల్ని కవర్ చేసాం. Do well in life, okay? Bye. Okay, cheers. Brother, థ్యాంక్ యూ బ్రో. if you have any problems, any queries while you are in Maharashtra, reach out. Okay? Don't worry about anything. Okay? Milte, do well in life, okay? చూశారు కదా, ఇదే రాజ్గఢ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్ వీడియో వచ్చేసి టోర్నా ఫోర్ట్. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే